తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం, సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మరి శ్రావణ మాసం వచ్చేస్తోంది. శ్రావణ మాసం అనగానే మహిళలందరికీ పండగ వాతావరణం నిజంగా కూడా వారంలో వస్తుంది, ఇంకొక వారంలో వచ్చేస్తోంది పండగ వాతావరణం. మరి శ్రావణ మాసానికి మహిళా మనులంతా ఎలా రెడీ అయితే బాగుంటుంది అని అంటారు మీరు? శ్రావణ మాసానికి గొప్ప ఇదేంటంటే, మనం నార్మల్ డేస్లో చేసే పూజ ఫలితం ఒక ఎత్తు, శ్రావణ మాసంలో 1000 రెట్లు ఫలితం ఇస్తుంది. అయితే శ్రావణ మాసంలో ఎవరిని పూజించాలి? ఈశ్వరుణ్ణి పూజించాలి. ఈశ్వరుణ్ణి, లక్ష్మీదేవిని అంటారు. చెప్తాను ఎవరెవరిని ఎట్లా పూజించాలో చెప్తాను. ఈశ్వరుణ్ణి పూజిస్తూ శివాలయంలో కూర్చొని విష్ణు సహస్రనామాలు చదవాలి శ్రావణ మాసంలో. అసలు మనకి శ్రావణ మాసం ఎందుకు వస్తుంది అంటే, పౌర్ణమి రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరిస్తుంటాడు. పౌర్ణమి రోజు వచ్చే నక్షత్రం బట్టి మనకు మాసాలు ఏర్పడతాయి. శ్రావణ మాసం దానివల్ల ఏర్పడుతూ ఉంటుంది. ఓకే, అలాగే ఈ విష్ణు సహస్రనామాలు వినడం కానీ చదవడం కానీ శివాలయంలో కూర్చొని చేయాలి. పాయింట్ నెంబర్ 1. శ్రావణ మాసం అనగానే మనకి శ్రావణ సోమవారము, శ్రావణ మంగళవారము, శ్రావణ శుక్రవారము, శ్రావణ శనివారం చాలా విశేషమైనటువంటివి. ఇప్పుడు శ్రావణ సోమవారం దేనికి చేయాలో చెప్తాను మీకు. శ్రావణ సోమవారం నాడు మీరు బిల్వపత్రాలు ఉంటాయి కదా, బిల్వపత్రం మీద భక్తి శ్రద్ధలతో, ఇంకేమీ మీరు పెట్టుకోకూడదు మైండ్లో, భక్తి శ్రద్ధలతో ప్రతి బిల్వపత్రం మీద ఓం నమ శివాయ అని చెప్పి రాసి గంధపుతో, గంధం కానీ పసుపు కానీ ఈ రెండు కలిపి కానీ రాసి బిల్వపత్రం తన మీద ఒక్కొక్కటి పెడుతూ, ఇట్లా హ్యాండ్తోనే రాయాలి గురుజీ? హ్యాండ్తో రాయొచ్చు, దేనితోనైనా రాయొచ్చు. ఒక్కొక్కటి పెడుతూ ఇంకా మీకు మైండ్లో ఏమీ ఉండకూడదు. అలా గనక శ్రావణ సోమవారాలు కనుక చేసినట్లయితే మీకు ఆగిపోయిన ఉంటాయి చూసారా పనులు, అయ్యో ఈ పని ఆగిపోయిందండి, ఈ పని జరిగి ఉంటే నాకు చాలా లాభం వస్తుంది, 90% జరిగి ఆగిపోయింది, సగంలో ఆగిపోయింది, అది ముందుకు కదలట్లేదు, పర్మిషన్ రావట్లేదు, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం మనం. శ్రావణ సోమవారాలు ఇది కనుక చేసినట్లయితే ఖచ్చితంగా పనులన్నీ మూవ్ అవుతాయి. ఎందుకంటే లయకారకుడు అయినటువంటి ఈశ్వరుణ్ణి మనం చేస్తున్నాం, శివలింగం. అలాగే మరొకటి ఏంటంటే, మీరు ఎక్కడ ఏం చేసినా, ఏ శివాలయంలో చేసినా విష్ణువుని అర్చించాలి. విష్ణువుని అర్చిస్తే ఆటోమేటిక్గా లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది. విష్ణువుని పట్టుకునే ఉంటుంది లక్ష్మి ఎప్పుడు కూడా. అదే ఇక శ్రావణ మంగళవారం. శ్రావణ మంగళవారం కొంతమంది జాతక చక్రాల్లో చూడండి, వాళ్ళకి కుజదోషం ఉంటుంది. కుజదోషం వల్ల చాలామందికి వివాహాలు అవ్వవు. శ్రావణ మంగళవారం కనుక చేసినట్లయితే, మంగళుడు అంటే కుజుడు, శివుడికి పసుపు కుంకుమ గంధంతో కలిపినటువంటి నీటితో అభిషేకం చేయాలి. శ్రావణ మంగళవారాలు చేసి మంగళగౌరి వ్రతము ఆచరించాలి. అప్పుడు ఏమవుతుందంటే మంగళములు జరుగుతాయి. మంగళగౌరి వ్రతం చేయడం వల్ల ఏంటంటే మంగళాలు జరుగుతాయి. అలాగే మరొకటి ఏంటంటే, ఏదైతే మనం చెప్పుకున్నాం కదా ఈ మంగళగౌరి చేయాలని, వివాహం కానటువంటి వారు, వివాహం కోసం తపన పడుతున్నటువంటి వారు ప్రత్యేకంగా శ్రావణ మంగళవారాలు ప్లస్ ఈ 1 మంత్ అంతా కూడా లలితా సహస్రనామాల్లో కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అనే నామాన్ని నిత్యము పారాయణం చేయాలి. నిత్యము ఇంకా చేస్తే ఏమవుతుందంటే, జాతక చక్రం ఎలా ఉన్నా సరే గుర్తుపెట్టుకోండి, అమ్మవారిని అర్చించడం వల్ల, అమ్మవారి పాదాలను పట్టుకోవడం వల్ల వచ్చినటువంటి లాభం ఏంటంటే, మనకి జాతక చక్రంతో సంబంధం లేకుండా మనకు యోగం కలుగుతుంది. అది డిఫరెంట్, ఇంకంతే అమ్మవారు కలిగిస్తున్నటువంటి యోగం అది. ఇది శ్రావణ మంగళవారం. శ్రావణ శుక్రవారాలు చేస్తాం. శ్రావణ శుక్రవారం మీరు ఇందాక అన్నారు చేశారు, ఇదేంటి లక్ష్మీదేవి పూజ చేయాలి కదా, శ్రావణ శుక్రవారాలు చేయాలి లక్ష్మీదేవి పూజ. కేవలం శుక్రవారాలు మాత్రం లక్ష్మీదేవి పూజ. అయితే ఆ రోజు లక్ష్మీదేవి పూజతో పాటు తేనెతో అభిషేకం చేయాలి ఈశ్వరుడికి. శుక్రవారం తేనెతో కానీ చక్కెరతో కానీ అభిషేకం చేస్తే ధన సంబంధించిన ఇబ్బందులు తగ్గుతాయి. ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన ఇబ్బందులు పడుతుంటారు కదా, అవి తగ్గుతాయి అన్నమాట శ్రావణ శుక్రవారాలు. తేనెతో కానీ లేకపోతే మన చక్కెరతో మిశ్రీ ఉంటుంది కదా, దాంతో కానీ అభిషేకం చేయాలి. లేనట్లయితే మనకి కామన్గా చెరుకు రసం ఉంటుంది, చెరుకు రసంతో అయినా సరే చేయొచ్చు. ఇవి చేయాలి ముఖ్యంగా. దీంతో పాటు మీకు దగ్గరలో గోశాలు ఉన్నట్లయితే గోశాలకు వెళ్ళి గోవుకి చక్కగా ఈ చపాతీలు ఉంటాయి కదా, తేనె పూసిన చపాతీలు. ఆ చపాతీలు ఎలాగా మనకి నూనె వేయని చపాతీలు,
నూనె వేసి కాల్చినవి కాకుండా నార్మల్గా ఉండే పులకాలు లాంటివి, దానికి చక్కగా తేనెని పూసి చిన్న ముక్కలుగా చేసి ఒక చిన్న పిల్లవాడికి తల్లి ఎంత ప్రేమతో తినిపిస్తుందో అలా తినిపించాలి గోవుకి. అందులో దేశీవాలి గోవుకి. మీరు ఇది చేస్తే శుక్రవారాలు మీరు గమనించవచ్చు, ఇది చేస్తూ మీరు గనక లలితా సహస్రనామాల్లో సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత అయ్యే మహామంత్రం కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సంపదలు పెరుగుతాయి. అయితే నేను ఏదో కోట్లు లక్షలు వస్తాయని నేను చెప్పను, ఉన్న స్థితి నుంచి బయటపడతాడు. అంతేగాని లక్షలు వచ్చి పడిపోతాయి, వాస్తవాలు మాట్లాడుకోవాలి. మనం ఎప్పుడు కూడా కోట్లు వచ్చి పడిపోతాయని మాట్లాడుకోకూడదు. ఎక్కడ శాసనంలో చెప్పలేదు అలా, కోట్లు వచ్చి పడిపోతాయని ఎక్కడ చెప్పలేదు. కాబట్టి ఏంటంటే మీరు ఉన్న స్థితి నుంచి, దారిద్ర్యం నుంచి బయటపడతారు, ఇబ్బంది లేని స్థితికి చేరుకుంటారు. మీరు కష్టపడితే కోట్లు సంపాదించవచ్చు, తర్వాత సంగతి. భగవంతుని నమ్ముకొని, అమ్మవారిని నమ్ముకొని మీ కష్టం మీరు చేస్తే కోట్లు సంపాదించడం పెద్ద విషయం ఏం కాదు అది. ఇక శ్రావణ శనివారం దేనికి చేస్తారు అంటే, దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉంటాయి. దీర్ఘకాలికంగా చాలా కాలంగా అనారోగ్యాలు, ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యం అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, ఒకటి శివుడికి గంధము పసుపుతో అభిషేకం చేయడము. ఇంకా బెస్ట్ ఏంటంటే శివాలయంలో మొత్తం దీపాలు వెలిగించాలి. వీళ్ళ నూనెని తీసుకొని వెళ్ళి చక్కగా అక్కడ మొత్తం దీపాలు ఎంత వెలిగిస్తే శ్రావణ మాసం రోజు శనివారాలు మీకు శివ అనుగ్రహం కలగడం వల్ల ఏమవుతుందంటే సరైన డాక్టర్ దొరుకుతాడు వీళ్ళకి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే డాక్టర్ మంచి ఎక్స్పర్టే, ప్రతి రోగికి చేయగలుగుతుంటాడు. కానీ ఒక రోగి దగ్గరికి వచ్చేసరికి డాక్టర్ ఎంత అప్లై చేస్తున్నా అది అవ్వదు. అర్థం కాదు డాక్టర్ గారికి కూడా, ఇదేంటి నాకు నేను చాలా కేసులు చూశాను ఈ వీడికి తగ్గట్లేదా అని. అక్కడ ఏమవుతుందంటే ఈశ్వరానుగ్రహం సరిగ్గా ఆ పేషెంట్కి లేకపోవడం వల్ల ఆ పేషెంట్ దగ్గరికి వచ్చేసరికి ఏదో తప్పుడు పడుతూ ఉంటుంది. ఈశ్వరానుగ్రహం పూర్తిగా పరిపూర్ణంగా ఎప్పుడైతే వస్తుందో డాక్టర్ గారికి సరిగ్గా స్ఫురణ కలుగుతున్నారని వీళ్ళు ఈ లక్షణాలు ఉన్నాయి కదా, దీనికి ఈ ట్యాబ్లెట్ ఇంకా బాగా పనిచేస్తుంది. చాలా రకాలు ఉంటాయి ట్యాబ్లెట్లు, 10 రకాలు ఉంటాయి. 10 రకాల్లో ఏది బాగా పనిచేస్తుందని ఈశ్వరానుగ్రహం కలిగేలా చేస్తుంది అక్కడ. అంతేగాని పాపం డాక్టర్ గారు తప్పేం కాదు అక్కడ. అలా ఎప్పుడైనా కూడా కామన్గా కూడా ఈ మెడిసిన్స్ వేసుకునేటప్పుడు కూడా మనం క్రీమ్ అచ్యుత అనంత గోవింద ఈ నామం కనుక అనుకుంటూ వేసుకుంటే బాగా పనిచేస్తుందమ్మా. మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ మెడిసిన్ తీసుకునేటప్పుడు. అవును, మీరు ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పారు దీనికి సంబంధించి రిజల్ట్ బాగుందని చాలా మంది కూడా రెస్పాండ్ అయ్యారు గురు. అవునవును. సో ఏంటంటే ఆ రకంగా ఈ శ్రావణ సోమవారము, మంగళవారము, శుక్రవారము, శనివారము ఈ పద్ధతులు కనుక పాటించినట్లయితే రోగాల బారిన పడడం, శనివారం రోజు దారిద్ర్యం తొలగిపోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవి ఎవరైనా చేయొచ్చు, దీనికి ఎలాంటి జాతకంతో సంబంధం లేదు. అంటే జాతకంలో ఇబ్బందులు పడుతున్నాము అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇందాక నేను మీకు చెప్పాను, ఏది పనులు అవ్వట్లేదంటే దాని అర్థం ఏంటంటే శనికేతువులో లేకపోతే దశమ స్థానం పాడైపోయి ఉంటుంది వాళ్ళకి, అందుకని పని అవ్వదు. అది పని అవ్వదు. కుజుడు దోషకారి అవుతాడు, 7th హౌస్ని ఆక్యుపై చేసి ఉంటాడు, అందుకని కుజు దోషం వల్ల అప్పుడు మంగళగౌరి వ్రతం. శుక్రవారం శుక్రవారం చెప్పేది శుక్రుడు పాడైపోతాడు వాళ్ళకి, 2వ భావం పాడైపోతుంది, 9th హౌస్ పాడవుతుంది, అందుకని వాళ్ళకి ఫైనాన్షియల్ రిలేషన్ విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. దారిద్రము రోగాలంటే వాళ్ళకి 6th హౌస్ పాడవుతుందమ్మా, అందుకని వాళ్ళకి అట్లా అవుతూ ఉంటుంది. చాలా సంతోషం గురువు గారు. అంటే శ్రావణ మాసము అంటే శ్రావణ శుక్రవారాలు ఒక్కటే ఇప్పటి వరకు అందరికీ తెలుసు, కానీ శ్రావణ మాసంలో ఇన్ని రోజులకి ఇంత విశిష్టత ఉంది, అసలు ఎవరిని ఆరాధించాలనేది ఎంతో చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నమస్కారం. శ్రీమాత్రే నమః.